అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొన్ని సామెతలను చదవండి, రాయండి. సామెతల గురించి తెలుసుకుందాం. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, వాళ్ళకి కొన్ని చిన్న చిన్న సామెతలు, ఆ సామెతలు వాళ్ళు ఆలోచించుకొని రాసేటట్టుగా ఉండే ఈ బొమ్మలతోటి ఉంటే చాలా ఆనందంగా, సరదాగా వాళ్ళు ఆలోచించి రాస్తారు. కొన్ని సామెతలు చూద్దామా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. ఇక్కడ పులి బొమ్మ ఉంది, నక్క బొమ్మ ఉంది. పిల్లలు చాలా ఆశ్చర్యంగా చూస్తారు. ఇక్కడ సులువుగా పిల్లలకి అర్థమవుతుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. పిల్లికి ఎలుక సాక్ష్యం చెప్పినట్లు. పిల్లికి ఎలుక సాక్ష్యం చెప్పినట్లు. మూడవది, దొంగకు తాళాలు ఇచ్చినట్లు. దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు. గోరంత దీపం కొండంత వెలుగు. గోరంత దీపం కొండంత వెలుగు. గోడకు చెవులుంటాయి. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, గోడకు చెవులుంటాయి. కాకి పిల్ల కాకికి ముద్దు. కాకి పిల్ల కాకికి ముద్దు. ఇంట్లో పులి వీధిలో పిల్లి. ఇంట్లో పులి వీధిలో పిల్లి. ఇలా పిల్లలతోటి కొన్ని సామెతలు బొమ్మలను చూపిస్తూ రాయించండి, సరదాగా రాస్తారు. అలాగే పట్టికలో పదాలు. ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి, కనుక్కొని చూద్దాం, రాయండి అనండి. పిల్లలు త్వరగా రాస్తారు. మొదటి పదం అభివృద్ధి, అభిమానం, అభిప్రాయం, చిరుప్రాయం, మాయం, గాయం, గానం, విమానం, వినోదం, విరోధం, పదం, పాదం, పవనం, పల్లవి, అభిరుచి, చిరుతపులి, మైనం, హేన, నావ. మళ్ళొకసారి చెప్తాను వినండి. అభివృద్ధి, అభిమానం, అభిప్రాయం, చిరుప్రాయం, మాయం, గాయం, గానం, విమానం, వినోదం, విరోధం, పదం, పాదం, పవనం, పల్లవి, అభిరుచి, చిరుతపులి, మైనం. ఇలా కొన్ని పదాలు ఉన్నాయి. పట్టికలో గబగబా రాయండి అని చెప్పండి. ఒక పుస్తకము, ఒక పెన్ను ఇవ్వండి. పిల్లలు చురుగ్గా త్వరగా రాసి చూపిస్తారు. ఇక్కడ ద్విత్వాక్షర పదాలు. క్రింద పదాలలో ఒత్తి చేర్చి పదాన్ని తిరిగి రాయండి. ఈ యాక్టివిటీ పిల్లలు బాగా చేస్తారు. ఇక్కడ ద్విత్వాక్షర పదాలు. ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారని మనందరికీ తెలుసు. కానీ పిల్లలకి ఇలా పదాలతో సులువుగా నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారు. అక్క, కాకి కావొత్తు. అక్క, నత్త, తాకి తావొత్తు. ముక్కు, ముక్కు, కాకి కావొత్తు. పట్టు, పట్టు, ఠావొత్తు. చెప్పు, చెప్పు, ఉప్పు, దమ్ము, నానా, కర్ర, గజ్జెలు, సుత్తి, పచ్చని, అగ్గి, బుర్ర, చెట్టు, కొయ్య. ఇలా ద్విత్వాక్షర పదాలు. ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు చేర్చటం. కాకి కావొత్తు అక్కలో, నత్తలో తాకి తావొత్తు. ముక్కుకి కాకి కావొత్తు. పట్టు, టావొత్తు, టాకి టావొత్తు. ఇలా పదాలకి నానా, నాకి నావొత్తు. రా, కర్ర, రాకి రావొత్తు. గజ్జెలు, జాకి జావొత్తు. సుత్తి, తాకి తావొత్తు. పచ్చని, చాకి చావొత్తు. అగ్గి, గాకి గావొత్తు. బుర్ర, రాకి రావొత్తు. చెట్టు, టాకి టావొత్తు. కొయ్య, యాకి యావొత్తు. ఇలా పిల్లలకి చక్కగా ద్విత్వాక్షర పదాలు ఇచ్చి రాయమంటే చక్కగా రాస్తారు. అందరికీ ధన్యవాదాలు.